వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అతి పెద్ద బీమా సంస్థ అందరు కూడా తెలిసిందే ఎల్ఐసి. సో ఎల్ఐసి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త స్కీమ్స్ తర్వాత బీమాలో అడిషనల్గా ఏవో ఒక బెనిఫిట్స్ ఇస్తూనే ఉంటుంది కదా. సో అట్లనే ఎల్ఐసి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ప్రతిసారి ఏదో ఒక పెట్టుబడి రూపంలో మనం పెట్టిన అమౌంట్కి అదనంగా చెల్లించడం కావచ్చు, సో ఆ బెనిఫిట్స్ అనేవి ఇస్తుంటుంది. కానీ ఈసారి ఎటువంటి మనం అక్కడ పెట్టుబడి పెట్టకముందే ప్రతి నెల 7,000 రూపాయలు చెల్లించేందుకు ఎల్ఐసి సిద్ధమైంది. సో దానికోసం ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకొచ్చింది. సో ఆ స్కీమ్ ఏందనేది చూస్తే ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుందిగా, ఎల్ఐసి బీమా నారీ శక్తి అనే ఒక కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఎల్ఐసి. సో ఈ ఇయర్ నుంచి అది అందుబాటులోకి వచ్చింది అండ్ అమలు కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే ఈ స్కీమ్లో చేరిన వాళ్ళు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఎల్ఐసినే ప్రతి నెల వాళ్ళకి 7,000 రూపాయలు చెల్లిస్తుంటుంది. అసలు ఇంతకీ ఆ స్కీమ్ ఎవరి కోసం ప్రారంభించింది అంటే, ఆ స్కీమ్ గ్రామీణ మహిళల కోసం ప్రారంభించింది. సో ఇప్పటికే రూరల్లో ఉండే వాళ్ళకి, అర్బన్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఒక సర్వే చేస్తే, సో పల్లెల్లో, గ్రామాల్లో, గూడాల్లో ఉండే వాళ్ళకి బీమా పైన పెద్దగా అవగాహన లేదు. సో అందుకనే వాళ్ళలో అవగాహన పెంచేందుకు ముఖ్యంగా స్త్రీలకు కూడా అక్కడుండే నారీమణులకు ఉపాధి కల్పించే దిశగా ఎల్ఐసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. సో ఇందులో అందుకనే గృహిణులకు ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళు ఎదిగే దిశగా ఎల్ఐసి స్కీమ్ తీసుకుంది. మరి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మీ దగ్గర కనుక అయితే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి కొన్ని మాత్రం నిబంధనలు పెట్టింది. సో ఆ కొన్ని నిబంధనలు ఏంటంటే, ఎవరైతే నారీమణులు ఈ స్కీమ్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళు కనీసం 10th పాస్ అయి ఉండాలి. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ 18 నుంచి 70 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ వాళ్ళు సంబంధించిన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 ఉంటే చాలు ఈ స్కీమ్లో చేరొచ్చు. అండ్ దాంతోపాటు చేరిన మహిళలకు ఎల్ఐసి వాళ్ళే దాదాపు 45 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించి ఉపాధి కూడా కల్పించబోతున్నారు. సో గ్రామీణ మహిళలకు బీమా పట్ల అవగాహన కల్పించే పనే ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్న నారీమణులు చేయబోతున్నారు అనమాట. సో అట్లా వాళ్ళకి ప్రతి నెల 7,000 రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసరికి 84,000 రూపాయలు ఎల్ఐసి చెల్లిస్తుంది. అండ్ దాంతోపాటు 3 సంవత్సరాల పాటు ఈ చెల్లింపులు ఎల్ఐసి నుంచి ఉంటాయి. ఇక్కడ నుంచి ఏ మహిళ కూడా ఎటువంటి పెట్టుబడి ఉండదు అండ్ ఎటువంటి ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎంట్రీకి సంబంధించిన ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సంవత్సరం ఈ మహిళలు ఎవరైతే చేరుతారో వాళ్ళకి 84,000 సంవత్సరం మొత్తానికి కలిపి చెల్లిస్తుంది. ఆ తర్వాత రెండో ఏడాదికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ మొదటి ఏడాదిలో చేసిన ఇన్సూరెన్స్ 60% యాక్టివ్లో ఉంటే చాలు. రెండో సంవత్సరం కూడా 6,000 రూపాయలు చెల్లిస్తూ వస్తుంది. సో మూడో సంవత్సరానికి వచ్చేసరికి 5,000 రూపాయలు చెల్లిస్తుంది. అట్లా వీళ్ళకి ట్రైనింగ్తో పాటు 3 సంవత్సరాల వీళ్ళకి సంబంధించిన ఉపాధి అండ్ దాంతోపాటు ఆదాయ హామీ కూడా ఎల్ఐసి ఇవ్వబోతుంది. అండ్ దీంతోపాటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించబోతున్నారు. అయితే ఇది కేవలం గ్రామీణ మహిళలకు మాత్రమే ఎల్ఐసి ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది. అయితే ఇదివరకు ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్స్గా చేస్తున్న వాళ్ళు అయ్యున్నా కూడా వాళ్ళు ఈ స్కీమ్కి అర్హులు కాదు. అండ్ దాంతోపాటు సిటీస్లో ఉండే మహిళలు కూడా ఈ స్కీమ్లో చేరాలి అనుకున్నా చేరే అవకాశం అయితే లేదు. అండ్ దాంతోపాటు ఎల్ఐసి ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ స్కీమ్లో చేరే అర్హత లేదు అని తేల్చి చెప్పింది ఎల్ఐసి. అయితే ప్యూర్లీగా ఎల్ఐసి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడానికి కారణం గ్రామీణ మహిళలు మాత్రమే టార్గెట్. సో గ్రామీణ మహిళలకు సంబంధించిన బీమా గురించి వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు బీమా ప్రయోజనాలు అండ్ వీళ్ళకి ఆర్థికంగా కూడా ప్రతి నెల అమౌంట్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా కూడా వాళ్ళు లాభపడే అవకాశం ఉంటుంది. అందుకని ఇట్లాంటి కొత్త స్కీమ్ తీసుకొని వచ్చింది ఎల్ఐసి. సో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయం ఇచ్చే స్కీమ్ మొదటిసారి ఎల్ఐసి ప్రవేశపెట్టింది.